వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను నాగేశ్వరి. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయాలలో మళ్లీ దూకుడు చూపించడానికి రెడీ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చిక్కుకున్న కవిత దాదాపు 5.5 నెలలు తీహార్ జైల్లో ఉన్నారు. ఈ మధ్యనే బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ క్రమంలో రాజకీయాలలో మళ్లీ కవిత యాక్టివ్ కావడం కోసం గ్రౌండ్ వర్క్ వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. అందుకోసం ఓ మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ల కోసం కవిత సన్నద్ధమవుతున్నారని పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో జైలుకు వెళ్లి ఈ మధ్యనే బెయిల్ మీద విడుదలయ్యారు. జైలు నుంచి తిరిగొచ్చిన తర్వాత మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని భావిస్తున్నారు. దీనికోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి సానుకూల సంకేతాలు వచ్చినట్టు పార్టీలో టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లను కవిత చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నట్టు సమాచారం. అందుకోసం ఇప్పటి నుంచే ఆమె వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. మళ్లీ పొలిటికల్ గా గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వాలని ఆమె డిసైడ్ అయ్యారట. అందుకోసం తన సెంటిమెంట్ ను నమ్ముకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కవిత గత వారం రోజులుగా తన ఇంట్లో పార్టీకి చెందిన కీలక నాయకులతో మంతనాలు సాగిస్తున్నారని సమాచారం. పార్టీ శ్రేణుల నుంచి సానుకూల స్పందన రావడంతో మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావడానికి ఎప్పుడు బరిలోకి దిగాలి అన్న అంశంపైన కవిత రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు టాక్. పార్టీ అధినేత కేసీఆర్ తో చర్చించిన తర్వాత తన సెంటిమెంట్ అయిన బతుకమ్మ పండుగతో రంగంలోకి దిగాలని కవిత భావిస్తున్నారట. ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ పండుగను విశేషంగా ప్రచారం చేసిన కవిత అదే పండుగను సెంటిమెంట్ గా తీసుకుని తన పొలిటికల్ రీఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా కవిత తన రీఎంట్రీతో మహిళా లోకాన్ని ఆకట్టుకోవాలని చూస్తున్నారు. బతుకమ్మ సంబరాల పేరుతో ప్రజల్లోకి వెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలను నిర్వహించి తద్వారా మహిళలను కవిత తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. రానున్న ఎన్నికల్లో కీలక భూమిక పోషించనున్న కవిత లిక్కర్ స్కామ్ లో తనను ఇరికించిన విధానాన్ని ప్రజలకు తెలపడంతో పాటు బీజేపీ, కాంగ్రెస్ లను టార్గెట్ చేస్తారని తెలుస్తోంది.